వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రొఫెసర్ నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ గారు ఉదంతం అయిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ ప్రవేశించి ట్వీట్ చేయడం, దానికి జన సైనికులు సమాధానం చెప్పడం, నాగబాబు గారు ఏదో సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ సమాధానంగా మేము ఎవరినైనా ప్రశ్నిస్తాం అంటూ మళ్ళీ ప్రకాష్ రాజ్ స్పందించడం. ఎందుకు ప్రకాష్ రాజ్ కావాలని కెలిగే ప్రయత్నం చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ అంటే అంత ద్వేషం ఎందుకు? మొన్న మా ఎన్నికలప్పుడు ప్రకాష్ రాజ్ని చిరంజీవి కుటుంబం, నాగబాబు, పవన్ కళ్యాణ్ సమర్థిస్తే ఇవాళ ఆ కుటుంబం మీద తిరగబడుతూ ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడు? ఎవరి కోసం, ఎవరి మెప్పు కోసం, ఎవరి కళలో ఆనందం చూడటం కోసం ప్రకాష్ రాజు వ్యవహరిస్తున్నాడో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టేషన్ టైం అంతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. ప్రకాష్ రాజు మొన్న ఒక ప్రశ్న అన్నాడు, ఇవాళ ఒక ప్రశ్న అన్నాడు. ప్రశ్నించాల్సిన వాళ్ళని ప్రశ్నించకుండా అనవసరంగా ఎందుకు కలుగుతున్నాడు? ఆ కుటుంబం ఎందుకు గొడవ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటారు? అంటే మనం ప్రకాష్ రాజు నైజం ఏంటనేది మనకి ఇక్కడ ఒక విషయంలో చూస్తుంటే అర్థమవుతుంది. ఆయన ఇక్కడ కూడా ప్రజలకు వ్యతిరేకంగా ఎక్కడైతే ప్రజా మద్దతు ఎక్కువ ఉంటుందో అక్కడికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నాడో కాంట్రవర్షియల్ చేసి దాన్ని ఏదో పెద్ద సెన్సేషనల్ చేయాలని మాట్లాడటం కానివ్వండి, హిందూ మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం కానివ్వండి, ఇవన్నీ చూస్తే నిజంగా చాలా బాధాకరం. ఒక మంచి ఆర్టిస్ట్ అని ఒక పేరు ఉండేది, ఆ పేరుని ఆయన బుద్ధి ఇదా అంటే సినిమాలో చూసేది వేరు, ఆ యాక్టింగ్ వేరు, మళ్ళీ జనాలు వచ్చినప్పుడు ఆయన కుచిలమైన బుద్ధిని చూస్తుంటే అందరూ అసహించుకుంటున్నారు. అసలు ఇక్కడ మనం చూస్తుంటే ఒకటే అర్థమవుతుంది కదా, ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఇంత అన్నిటికీ ట్వీట్లు చేస్తున్నాడో అన్నిటికీ పెడుతున్నాడు. దొర అని స్టార్ట్ చేయటం కానివ్వండి. అసలు దొర అంటే ఎవరు? దొర ఎవరిని అని అన్నారు గతంలో? కేసీఆర్ని దొర కేటీఆర్ని దొర అన్నాడు. కానీ వాళ్ళు ఉన్న 10 సంవత్సరాలు వాళ్ళ గురించి ఏమీ మాట్లాడలేదు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితేనే దొర అన్నాడు. సరే, ఇంకా దాని తర్వాత ఇంకోటి కూడా అన్నారు, ఎవరితో కలిసి మద్దతు వెళ్తావో చెప్పు అని అన్నాడు. ఆ క్వశ్చన్ నువ్వు అన్ని పార్టీలని క్వశ్చన్ చేయొచ్చుగా. ఈయనకెందుకు? ఎవరితో వస్తే ఈయనకెందుకు? ఈయనకేంటి బాధ? ఈయనకి వచ్చిన నొప్పే ఉంది అంటే ఆయనకి బీఆర్ఎస్ క్వశ్చన్ చేసే ధైర్యం లేదు, కాంగ్రెస్ని అడిగే దమ్ము లేదు, బీజేపీని మాట్లాడితే వాళ్ళు ఊరుకోరు. అంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా తెలంగాణలోకి వచ్చారు కాబట్టి ఇక్కడైతే మనం మాట్లాడితే మరి అసలు రాజకీయ అవగాహన ఉండి మాట్లాడుతున్నాడో లేదో తెలియట్లేదు. ఎవ్వరు కూడా ఏ పార్టీ కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల ముందే పొత్తు గురించి ఎక్కడ కూడా డిస్కషన్ అవ్వదు. అంటే స్టిల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది, కూటమి ఉంది, అదే ఉంటుంది అనేది అయితే కంటిన్యూగా చెప్పగలుగుతారు, అవకాశం ఉంది. అది ఆ కూటమితోనే గెలిచింది కాబట్టి అది ఉంటుంది, నెక్స్ట్ కూడా ఉంటుంది అనేది వాళ్ళు కంటాపతంగా చెప్తున్నారు. తెలంగాణలో అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆయన నేను ప్రచారాలు చేస్తానంటారు, మా క్యాండిడేట్లు నిలబెడతానన్నాడు, ఇవన్నీ చెప్పారు. సో అవన్నీ చెప్పినప్పుడు అది ప్రజలకు ఎట్లా ఉంటుంది? ఆయన పార్టీ సంస్థాగతంగా వాళ్ళని రెడీ చేసుకోవాలి, వాళ్ళ క్యాడర్ని చూసుకోవాలి, ఎవరెవరికి సీట్లు ఇప్పించుకోవాలో చూసుకోవాలి, ఇవన్నీ టైం పడుతుంది. సో అప్పుడు ఎవరు ఆయన బలం ఏంటో నిరూపించుకోవాలి కదా. పక్క పార్టీలు కూడా రేపొద్దున మేము ఇన్ని సీట్లు అడుగుతున్నాము, మాకు ఇన్ని సీట్లు కావాలి అని డిమాండ్ చేయడానికైనా కూడా ఆయన సత్తా ఏంటనేది ఆయన నిరూపించుకోవాలి. ఆయన పెట్టే సభలకు ఎంతమంది వస్తారో చూసుకోవాలి, వాళ్ళకు ఉండే క్యాండిడేట్లు ఎవరో చూసుకోవాలి. ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఆయన ఏ పార్టీతోన మద్దతు అనేదా దాని గురించి డిస్కషన్ వస్తుంది. కానీ ఆ విధంగా లేకుండా అసలు అవగాహన లేని వ్యక్తిలాగానే కనపడుతున్నాడు మనకు. మనం చూస్తే తెలంగాణలో పాసం యాదగిరి ఆయన అసలు సినిమా వాళ్ళని గురించి ఎలా మాట్లాడాడు? నిన్న కూడా పచ్చిబూతులు తిడుతున్నాడు ఆయన. సినిమా వాళ్ళ గురించి పచ్చి తాగబోతులు అన్నారు, తిరిగిపోతులు, చాలా రకాల మాటలు మాట్లాడాడు. నువ్వు సినిమా ఫీల్డ్లో సంపాదించుకుని బతుకుతున్నావు కదా, అది ఈ తెలుగు సినిమా ఫీల్డ్ మీద సంపాదించుకున్నాడు, అది లేకపోతే నీకు బతుకులేదు కదా. అసలు కన్న తల్లి లాంటి ఇండస్ట్రీలో ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట మాట్లాడలేని వాడివి, నీ సొంత ఇండస్ట్రీని నువ్వు ఇంత విమర్శించిన వాళ్ళని ఒక్క మాట మాట్లాడలేని వాడివి, నువ్వు ఆ సమాజం గురించి మాట్లాడేది నీ ఇండస్ట్రీ. అట్లాంటి వాడిని అందుకనేనేమో మా అసోసియేషన్లో గెలవకుండా ఆ దేవుడు తీర్పిచ్చినట్టు ఉన్నాడు. ఎందుకంటే అరే ఇంత పచ్చిగా తిడుతున్నారు వాళ్ళు, ఇంత బూతులు మాట్లాడుతున్నారు ఇండస్ట్రీ గురించి. ఏ కళామ తల్లి దగ్గర నువ్వు తిండి తిన్నావో ఇన్ని రోజులు, ఆ కళామ తల్లిని ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు, ఆర్టిస్టుల గురించి ఇలా మాట్లాడుతున్నారు, విలువలు లేని మనుషులను మాట్లాడుతున్నారు. అలాంటి చోట ఒక్క వాయిస్ ఇచ్చావా? ఎవరికైనా అది నార్మల్ పబ్లిక్కే అనిపించింది. అరే ఎందుకు సినిమా వాళ్ళ గురించి ఇలా తిడుతున్నారని నార్మల్ పబ్లిక్ స్పందించారు, వాళ్ళు బాధపడ్డారు. అరే ఏ ఫీల్డ్లో అయినా అందరూ ఒకలాగే ఉండరు, రకరకాల మనస్తత్వాలు ఉంటాయి, ఏ ఫీల్డ్ తీసుకున్నా ఒకేలాగా ఉంటుంది, అదేలాగా ఆ ఫీల్డ్ కూడా. సరే ఆ ఫీల్డ్ను ఇప్పుడు ఏది ఏమైనా అండి, తెలంగాణలో కానివ్వండి, మీరు చూస్తే 2 రాష్ట్రాల్లో తీసుకుంటే
తెలంగాణనే సినిమా ఇండస్ట్రీ మూలాన బాగుపడుతుంది. ఎందుకంటే షూటింగ్లు ఇక్కడ జరుగుతున్నాయి, సో ఇక్కడే ఉంటున్నారు. సో ట్యాక్స్లంతా ఎవరికి వెళ్తున్నాయండి? తెలంగాణ స్టేట్కే కదా వస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఆంధ్రాకి షిఫ్ట్ అయిపోయారు అనుకోండి, ఆంధ్ర రాష్ట్రానికి వస్తాయి కదా. సో దాని మూలాన తెలంగాణ స్టేట్ డెవలప్ అవుతుంది. అయినా తెలంగాణలోనే వాళ్ళని అలా ఆ రకంగా బూతులు తిట్టారు కదా. అంటే నేను అంటున్నది ప్రజలు కాదండి, ప్రజలు కాదు, కొంత నాయకులు కూడా అందరూ నేను అనట్లేదు, కొంతమంది కావాలని 1 or 2% మాట్లాడుతున్నప్పుడు దాని గురించి నువ్వు ఎందుకు ఖండించలేకపోయావు? ఒకళ్ళిద్దరు మాట్లాడిన మాట నేను ఖండించలేనప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మట కొన్ని వేల మంది ఉన్నారు, అలాంటప్పుడు ఆయన్ని మాట్లాడతావు ఎందుకు? అంటే ఆయనకి ఒక విధమైన ఫ్రస్ట్రేషన్ మనకు కనపడుతూనే ఉంది. మనం తమిళనాడులో చూసుకుంటేనండి విజయ్కి ఆపోజిట్గానే ఉన్నాడు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వస్తే అక్కడ జగన్కి ఫేవర్గా ఉన్నాడు. తర్వాత ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే ఉన్నప్పుడు అప్పుడు బీజేపీకి ఫేవర్గా ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక నోరు మెదపట్లేదు. కాంగ్రెస్తో ముందు నుంచి ఉన్న అనుబంధమే కావచ్చు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అక్కసంతా బయట పెడుతున్నాడు. విశ్వాసఘాతకుడే అనాలండి ఒక విధంగా. ఎందుకంటే మా ఎలక్షన్లో ఆ రోజున మోహన్ బాబు కుటుంబం అంతా వెనకాల నిలబడింది. ఆ కుటుంబం అంతా నిలబడబట్టి ఆయన నిలబడగలిగాడు అక్కడ. సో వాళ్ళే కానీ వద్దనుకుంటే ఇక్కడ ఆయన నిలబెట్టేవాడు లేడు, ఆయనకు సపోర్ట్ ఉండేవాళ్ళు కూడా లేరు. డిపాజిట్ కూడా దక్కేది కాదు ఆయనకి. ఏదైతే దానిలో మెంబర్లు ఉంటారు కదా, ఆ మెంబర్లు కూడా ఎవరు ఆయన వెనకాల ఆ టీంలో కూడా ఉండేవాళ్ళు కాదు. అంటే ఆ కుటుంబం ఆ రోజు నిలబడటం ఆయన కోపం అంటారా? అంటే నాకు తిన్నింటి వాసాలు లెక్క పెడతారంటారు చూడు. తెలుగు ఇండస్ట్రీలో ఇన్ని బూతులు తిడితే, ఇండస్ట్రీ గురించి ఇన్ని బూతులు తిడితే నోరు తెలియనప్పుడు నోరు తెరిచి వాళ్ళని నువ్వు మరి మాట్లాడేది తప్పు అని అన్నప్పుడే అక్కడ తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు కదా. ఏ ఇండస్ట్రీలో సంపాదించుకున్నావు, ఏ ఇండస్ట్రీలో నీకు పేరు వచ్చింది, ఏ ఇండస్ట్రీ వాళ్ళు నిన్ను ఆదరించారు, ఏ ప్రజలైతే నిన్ను చూశారు, ఆ ప్రజలు కానీ ఆ ప్రజలకు ఏదో మంచి చేయాలని వచ్చినప్పుడు అసలు యాక్చువల్లీ నువ్వు ప్రజల డెసిషన్ కొద్దులు నువ్వెవడు మధ్యలో పుల్ల పెట్టడానికి. సో ప్రజలు డిసైడ్ చేస్తారు కదా రేపొద్దున ఏ పార్టీ ఉంచాలో, ఏ పార్టీని ఇంటికి పంపించాలో, ఎక్కడ ఏది ఉండాలనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. నువ్వే ఇప్పుడు మాట్లాడటానికి నీకు అసలు అట్లీస్ట్ ఒక్కొక్క విషయంలో అనటానికి నీకు ఓటు హక్కు కూడా లేదు కదా ఇక్కడ. ఓటు హక్కు ఉన్న దగ్గర డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయాడుగా. అదే నేను అంటుంది. ఇక్కడ తిన్నింటి వాసాలు అనేది నేను ఇండస్ట్రీకి అదే చేశాడు, ఆయనకి తోడుగా నిలబడిన వాళ్ళకి అలాగే చేశాడు, ప్రొడ్యూసర్లను కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తే కదా ఆయన. డబ్బులు పెడితే కానీ షూటింగ్లకు వచ్చేవాడు కాదు. సో షూటింగ్లకు వచ్చినా కరెక్ట్ టైంకి వచ్చేవాడు కాదు. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. సో అలా ఉన్నా కూడా ఎన్నిసార్లు నిన్ను బహిష్కరించాలని చూశారు. అప్పుడు చాలామంది ఇదే ఇండస్ట్రీ వాళ్ళే కదా నిన్ను ఆదుకుంది. కానీ ఒకటండి, కోట శ్రీనివాస్ గారు ఖచ్చితంగా చెప్పేవాళ్ళు, ప్రకాష్ రాజ్ గారు నేచర్ గురించి చెప్తానే ఉండేవాళ్ళు. ఆయన ఎప్పుడూ ఖండిస్తూనే ఉండేవాళ్ళు ఇతన్ని. వేరే వాళ్ళ గురించి ఎప్పుడు తెలియకే చిరంజీవి గారి కుటుంబం అతను ఆదుకుంటూ వచ్చినట్టుంది అప్పటి నుంచి. ఖచ్చితంగా ఆయన్ని ఆదుకోవటానికి కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ అడ్డం ఉండింది. ఈరోజు వాళ్ళనే అంటున్నారు, వాళ్ళ ఇంటి వాసన లెక్క పెడుతున్నాడు. వాళ్ళ ప్రతి చోట కూడా ఆయన ప్రతిదీ ఇండస్ట్రీనే కానివ్వండి, వాళ్ళని కానివ్వండి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టే కనపడుతుంది మనకి ఇక్కడ. తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్న ప్రకాష్ రాజ్కి మట్టితో కొట్టినట్టు సమాధానం చెప్పిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.